హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు కామన్ టాపిక్కే బట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు తెలియని థింగ్స్ నేను చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో. మీరు డైలీ చెత్త ఫుడ్ తింటానే ఉంటారు అండ్ మంచి ఫుడ్ గా తింటారు. మోస్ట్లీ చెత్త ఫుడ్ తింటారు, బట్ అది చెత్త అని మీకు తెలియదు. ఈ రోజు వీడియోలో టాప్ 10 అన్హెల్తీ ఫుడ్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అండ్ ఈ టాప్ 10 లో మీకు ఇష్టమైన ఫుడ్ ఏందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇవి ఎందుకు తినకూడదో రీజన్ గానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎండ్ వరకు ఈ వీడియో చూడండి. ఫస్ట్ నెంబర్ 10 కేక్. మీకు ఏదైనా బర్త్డే కానీ, లేకపోతే ఎవరన్నా మీ కంపెనీ నుంచి వెళ్ళిపోతున్నా కేక్ గుర్తొచ్చింది, లేకపోతే ఎవరన్నా మ్యారేజ్ కుదిరినా కానీ కేకే గుర్తొచ్చింది. కానీ కేక్ లో ఉండే అధిక శాతం చక్కెర, బటర్, ఫ్లేవర్స్ చాలా యాడ్ చేస్తారు. ఆ ఫ్లేవర్స్ అనేది కెమికల్ తోనే తయారు చేస్తారు. ఇంత వేస్ట్ దాంట్లో ఉండగా మనం అది తింటుంటే ఎలాంటి సమస్యలు వస్తాయి మనకి? ఫస్ట్ షుగర్ వ్యాధి, ఇది చాలా డేంజరస్. సెకండ్ ఒబేసిటీ, సో ఇలాంటి రిలేటెడ్ ఇష్యూస్ అయితే వస్తాయి అండ్ మీరు వెయిట్ గెయిన్ గానే అవుతారు. మీ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. 9th వన్, మనకి బాగా ఇష్టమైంది ఐస్ క్రీమ్. సేమ్ ఇందులో ఉండే అధిక షుగర్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్ వల్ల మనకి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే వస్తాయి. మోస్ట్లీ చిన్న పిల్లలు వీటిని తింటా ఉంటారు అండ్ ఐస్ క్రీమ్ మేకింగ్ ప్రాసెస్ గానీ చాలా దారుణంగా ఉంటది. అండ్ ఇందులో కానీ చాలా కెమికల్స్ గానీ అండ్ ఫ్లేవర్స్ గానీ ఉంటాయి. సో చిన్నపిల్లలకి అయితే అసలు పెట్టమాకండి ఐస్ క్రీమ్స్. 8th వన్, డోనట్స్. మీరు బేకరీకి వెళ్ళినమ్మితే ఇవి మెరుస్తా కనపడతా ఉంటాయి. సో చాలా అంటే చాలా అట్రాక్టివ్ గా మిమ్మల్ని కొనే విధంగా వాటిని డెకరేట్ చేసి పెడతారు. కానీ ఇవి బాగా డీప్ ఫ్రై చేసి తయారు చేస్తారు అండ్ ఇందులో గానీ చాలా అంటే చాలా ఎక్కువ షుగర్ ఉంటుంది. 7th వన్, మైక్రోవేవ్ పాప్కార్న్. సినిమా చూస్తూ పాప్కార్న్ తినడం అండ్ డీమార్ట్ కి వెళ్ళి బయటకు వచ్చినమ్మిటే మీ కంటికి కనపడేది పాప్కార్న్. వీటిని చిన్నపిల్లలు చాలా మంది మారం చేస్తానే ఉంటారు, కొనిపి పాప్కార్న్ కొనిపి, పాప్కార్న్ కొనిపి అని. అండ్ ఇందులో అధిక సాల్ట్ ఉంటది. నెక్స్ట్ మైక్రోవేవ్ ప్యాకెట్స్ లో ఉండే కెమికల్స్ గానీ వాటికి అంటుకొని ఉండటం వల్ల చాలా అంటే చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి. 6th వన్, కుకీస్. ఇప్పుడు మనకి టీ టైం అయింది, గుర్తొచ్చేది ఏంది? ఓకే, ఒక బిస్కెట్ ఆరేసి ఏమైనా కుకీస్ తీసుకొని తినాలి అని. సో ఈ కుకీస్ లో రిఫైన్డ్ షుగర్ అండ్ మాస్ ప్రొడక్షన్ ఆయిల్స్ తో తయారు చేయడం వల్ల వీటిని తింటే డయాబెటీస్ అండ్ ఒబేసిటీ ఇష్యూస్ అనేవి వస్తాయి. 5th వన్, బర్గర్. ఫాస్ట్ ఫుడ్ తిందామంటే గుర్తొచ్చేది ఫస్ట్ బర్గర్ లేదా KFC. కానీ ఇందులో ఉండే ప్రాసెస్డ్ మీట్, మయోనేజ్ అండ్ వైట్ బ్రెడ్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అయింది. ఫ్యాట్ లెవెల్ అనేది చాలా అంటే చాలా ఎక్కువైపోయింది. 4th వన్, ఫ్రెంచ్ ఫ్రైస్. సేమ్ మనం బర్గర్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది పక్కా ఆర్డర్ ఇస్తాం. ఎందుకంటే వాడు ఒక ఆఫర్ పెడతారు, మీకు ఇది కొంటే ఇవి కానీ ఫ్రీ ఇస్తారని. వాటిలో కన్ఫర్మ్ గా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది ఉంటాయి. అండ్ ఇవి ఎలా తయారు చేస్తారంటే బాగా డీప్ ఫ్రై చేసి సాల్ట్ ఎక్కువ వేస్తారు. సో హార్ట్ కి రిలేటెడ్ ఇష్యూస్ అయితే మీరు ఫ్యూచర్ లో ఫేస్ చేస్తారు వీటిని ఎక్కువ తింటే. 3rd వన్, ప్రాసెస్డ్ మీట్. సాసేజ్, బెకాన్, సలామీ ఇలాంటి ప్రాసెస్డ్ మీట్స్ తినడం వల్ల ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. 2nd వన్, వైట్ బ్రెడ్. ఒకవేళ మీరు రోజు వైట్ బ్రెడ్ తింటుంటే ఈ వైట్ బ్రెడ్ లో న్యూట్రిషన్స్ అసలు ఉండవు. ఫైనల్ గా 1st వన్, అందరికి చాలా ఇష్టమైనది పొటాటో చిప్స్. పొటాటో చిప్స్ లో సోడియం, ఫ్యాట్, అక్రిలమైడ్ ఇలాంటి హానికరమైన కెమికల్స్ అయితే ఉంటాయి. సో వీటిని ఎక్కువగా తింటుంటే ఫ్యూచర్ లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఈ టాప్ 10 లో మోస్ట్ డేంజరస్ షుగర్ కి రిలేటెడే ఉన్నాయి. సో షుగర్ ఎక్కువ తినడం ఆపేయండి. ఆల్రెడీ షుగర్ 30 days తినడం ఆపేస్తే మన బాడీ ఎలా ఉంటుంది అనేది ఒక వీడియో చేశాను. వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చూడండి. అండ్ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్.